వాళ్ళ ప్రభుత్వ భూములలో వేసుకున్నటువంటి గుడిసెల్ని ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా కూల్చివేసేటువంటి చర్యల్ని చేపడతా ఉంది. అందుకని ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మంత్రులు చెప్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇంటికి అర్హత పేదవాడు అయి ఉండటమే అని మంత్రులందరూ పదే ప్రజాపాలన ఇది, ఇందిరమ్మ ప్రభుత్వం ఇది, అది అర్హత పేదవాడు అయి ఉండటమని చెప్తా ఉన్నారు. కానీ గ్రామాలకు వచ్చినప్పుడు గ్రామీణ స్థాయిలో ఇవాళ ఆ రకమైనటువంటి చర్యలు కనపడట్లేదు. రాజకీయ వివక్షత కొనసాగుతూ ఉంది. వాళ్ళ పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించేటువంటి పరిస్థితి లేదు. అందుకని మీరు ప్రకటించినట్టుగా మీ ఇందిరమ్మ పాలన ప్రజాపాలనలో రాజకీయాలకు అతీతంగా మీరు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని మేము ఇవాళ ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఎమ్మెల్యేలకి, మంత్రులందరికీ కూడా కింది స్థాయిలో మీరు చెప్పిన పద్ధతిలో కొనసాగటం లేదు. దాన్ని నుంచి పక్కకు వచ్చి అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కూడా మేము మా పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇలా ప్రధానంగా జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఆందోళనకి సిపిఐ పార్టీ, దాని ప్రజా సంఘాలు పూర్తి మద్దతుని వాళ్ళ ప్రకటించారు. వాళ్ళ మోడీ ఆలోచనల్ని, పాలన విధానాల్ని మార్చే పద్ధతుల్లో 12 సంవత్సరాల మోడీ పరిపాలన తర్వాత మోడీకి తిరుగులేని నాయకుడు అని వాళ్ళ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని సంబంధించి ఎదురులేని నాయకుడిగా చలామణవుతున్నటువంటి మోడీ 12 సంవత్సరాల తర్వాత విద్యార్థులు, యువకులు చేపట్టినటువంటి ఆందోళన, అది ఒక న్యాయమైనటువంటి ఆందోళన. ఆ న్యాయమైనటువంటి ఆందోళనకి మోడీ దిగివచ్చి ఇవాళ ఆ విద్యార్థులు కోరినటువంటి, యువకులు కోరినటువంటి ఆ డిమాండ్ని అంగీకరించి వాళ్ళ విద్యాశాఖ మంత్రిని వాళ్ళ రాజీనామా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు రావటం జరిగింది. ఇదే వైఖరి మోడీ అనుసరిస్తున్నటువంటి ఇదే వైఖరి భవిష్యత్తులో కొనసాగితే విద్యార్థులే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ ఆందోళన చేపట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని మోడీ విధానాలు మొదటిసారి మోడీ తన ఇవాళ హంకార ధోరణి నుంచి వచ్చి మొదటిసారి ప్రజా అభిప్రాయానికి భిన్నంగా ప్రజా పోరాటానికి అనుగుణంగా దిగి వచ్చినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన విధానాలు మారాలని మేము ప్రధానంగా వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదే పద్ధతిలో ఈబీసీ రామ్ పథకం రద్దు చేయాలని వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ట్రంప్తో ఒప్పందాలని ఉపసంహరించుకోవాలని కూడా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఆగస్టు 6వ తారీఖు నుండి ప్రచార జైత్రయాత్రల్ని, పాదయాత్రల్ని భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి, కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, 2014 ఎన్నికల్లో ప్రజలకిచ్చినటువంటి వాగ్దానాలు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, నిరుద్యోగ యువతకు ఇవాళ ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తాం, వాళ్ళ సంక్షేమ పథకాలని కొనసాగిస్తాం, పబ్లిక్ రంగాన్ని కాపాడుతాం అని చెప్పినటువంటి మోడీ ఈరోజు ప్రభుత్వ రంగాన్ని మొత్తం ధ్వంసం చేస్తూ ప్రైవేటీకరణ వైపు మోడీ విధానాలు కొనసాగిస్తూ ఉన్నాడు. కార్పొరేట్ అనుకూల విధానాలు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇవాళ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ఈ దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి
4 చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేటువంటి పద్ధతుల్లో, వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి పద్ధతుల్లో, వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేటర్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి ప్రయత్నాన్ని వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు ఒక పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అదే సందర్భంలో వాళ్ళ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ధ్వంసం చేస్తూ వాళ్ళ ఈ రాజ్యాంగం ద్వారా సాధించుకున్నటువంటి హక్కులన్నిటినీ వాళ్ళు హరించేటువంటి ప్రయత్నాన్ని మోడీ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా బీజేపీ పార్టీ అనుసరిస్తున్న కులం పేరుతోటి, మతం పేరుతోటి దేవుణ్ణి రాజకీయాల్లోకి తెచ్చి ప్రజల్ని భ్రమల్లో పెట్టి తన కుర్చీని కాపాడుకున్నటువంటి వాళ్ళ ఒక ఫాసిస్టు పాలన నిర్వహిస్తున్నటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని రేపు ఆగస్టు 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు, ప్రచార యాత్రల్ని కార్యక్రమాన్ని చేపట్టాం. అది ఈ జిల్లాలో కూడా 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఈ జిల్లాలో ప్రచార జైత్రయాత్ర నిర్వహించాలని పార్టీ జిల్లా సమితి నిర్ణయించింది. ఖమ్మం రూరల్ మండలంలో 6వ తారీఖున ప్రారంభించేటువంటి ప్రచార జైత్రయాత్ర వాళ్ళ జిల్లాలో అన్ని ప్రాంతాలని పర్యటిస్తూ వచ్చు. ముగింపుగా ఖమ్మం నగరంలోనే 13వ తారీఖున ఈ ప్రచార జైత్రయాత్రని ముగించాలని వాళ్ళ జిల్లా పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా ఈ ప్రచార జైత్రయాత్రలు, పాదయాత్రల అనంతరం నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక ర్యాలీని నిర్వహించాలని రామలీలా మైదానంలో ఢిల్లీలో సెప్టెంబర్ 1వ తారీఖున రామలీలా మైదానంలో వాళ్ళ పెద్ద కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ జాతీయ సమితి పిలిపించింది. దానికి సంబంధించి కూడా ఈ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల్ని కదిలించే దానికోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది కార్యకర్తలు రిజర్వేషన్ పూర్తి చేసుకున్నారు. సెప్టెంబర్ 1వ తారీఖున ర్యాలీలో కూడా ఈ జిల్లా నుంచి పాల్గొనే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇలా ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి ఇవాళ నిరుద్యోగం, వ్యవసాయ రంగ సంక్షోభంతో పాటు ఈ జిల్లా విడిపోయిన తర్వాత ఇవాళ ప్రధానమైనటువంటి పరిశ్రమలన్నీ భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో పాటు నిరుద్యోగాన్ని వాళ్ళ నిర్మూలించే పద్ధతుల్లో, నిరుద్యోగ యువతకి ఉపాధి సౌకర్యాలు కల్పించే పద్ధతిలో వాళ్ళ ఈ జిల్లాలో ఉపాధి పరిశ్రమలు స్థాపించాలన్నటువంటి ఇదితోటి వాళ్ళ మేము పార్టీగా, ప్రజా సంఘాలుగా, యువజన విద్యార్థి సమాఖ్య సంఘాలుగా ఈ జిల్లాలో ఒక భవిష్యత్తులో ఒక పెద్ద పోరాటాన్ని నిర్వహించి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కేవలం వాళ్ళ రోడ్లో ప్రధానమైనటువంటి అభివృద్ధి కాదు, ఈ జిల్లాలో నిరుద్యోగం పోవాలంటే పరిశ్రమలపైన మీరు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి చర్యలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు ప్రధానమైనటువంటి మంత్రులు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని కూడా మేము పార్టీగా వారిపైన ఒత్తిడి చేసి పోరాట కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్లాలని ఈ జిల్లా నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో సరే మా నిర్మాణానికి సంబంధించి మా జిల్లా మహాసభ పూర్తయి సంవత్సర కాలం మొన్న జూలై 20వ తారీఖు సంవత్సర కాలం పూర్తయింది. ఈ జిల్లాలో కమ్యూనిస్టులకు ఏర్పడినటువంటి ఒక ఛాలెంజీలు, ఈ ఛాలెంజీలన్నిటిని అధిగమించి ఈ జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని, పార్టీ విస్తరణ వైపు మేము అన్ని ప్రజా సంఘాలని మేము పునర్నిర్మాణం చేసుకుంటూ భవిష్యత్తులో ఈ జిల్లాలో పార్టీకి ఒక మంచి అనుకూల వాతావరణం వచ్చే పద్ధతుల్లో ఈ జిల్లాలో మా పార్టీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇవాళ మా పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగానికి రాజకీయ శిక్షణా తరగతుల్ని
జిల్లా స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహించుకున్నాం, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించుకున్నాం. అది మేము మారిన సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ సభ్యులకి ఒక రాజకీయ అవగాహన కల్పించేదానికోసం, రాజకీయ చైతన్యాన్ని కల్పించేదానికోసం పార్టీ సభ్యులకు కూడా అన్ని స్థాయిల నుంచి ఇవాళ శిక్షణా తరగతులను కూడా ఇప్పటికే మేము పూర్తి చేసుకొని ఈ జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని ఒక బలమైనటువంటి శక్తిగా తయారు చేసుకునే దానికోసం మా యావత్తు పార్టీ యంత్రాంగాన్ని దాన్ని సమాయత్తం చేసుకొని ఈ జిల్లా అభివృద్ధి మీద, ఈ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటాన్ని చేసేదానికోసం కూడా మేము వాళ్ళ సమాయత్తం అవుతా ఉన్నామని, ఆ రకంగా మా కార్యకర్తలే మా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ ఉన్నాం.